హైదరాబాద్లో ముఖ్యంగా తెలంగాణలో మొట్టమొదటిగా బోనాలు ఇచ్చేటటువంటి అమ్మవారు ఈవిడే. మరి కాకతీయులు ఈ గుడిని ప్రతిష్ఠించారు. ఎల్లమ్మ తల్లి శ్రీ జగదంబ ఆలయం మరి ఎంతో మహోన్నతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఆలయం ఇది. మరి గుడిలోకి ఎంటర్ అవుతుంటేనే నాకు చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ అనిపించింది. గుడిని చూడగానే అమ్మవారిని సాక్షాత్ అమ్మవారిని చూశానా అన్నటువంటి ఫీలింగ్ కలిగినటువంటి ప్రదేశం ఇది. అమ్మయ్య, మొత్తానికి 360 మెట్లెక్కి ఇదిగో దర్బారు హాల్కి చేరుకున్నాను. ఎంతో మంది నడిచినటువంటి ప్రదేశంలో నేను కూడా ఈ రోజు ఇక్కడ కూర్చున్నాను కదా అని మనసు ఎంతో పులకరించిపోయింది. మరి ఇంకా విశేషాలున్నాయి, కోట లోపలికి వెళ్దాం. ప్రస్తుతం నేను ఈ గోల్కొండ కోటలోని అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశం 480 అడుగులు ఎత్తైనటువంటి ప్రదేశం అయినటువంటి దర్బార్ హాల్ అనేటటువంటి బాలాహిస్సార్ దగ్గర ఉన్నానమాట. ఇక్కడ మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఆ వెనకాల పైన ఉన్నటువంటి ఆ టెర్రస్ పై నుంచి మరి క్రింద బాలాహిస్సార్ గేట్ దగ్గర క్లాపింగ్ ఏరియా చూపించారు కదా, అక్కడి నుంచి క్లాప్స్ కొట్టినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సైనికుడు రిసీవ్ చేసుకుని దాని యొక్క సంకేతాన్ని విడమర్చి దానికి తగిన విధంగా చర్యలు తీసుకోవడానికి మరి ఇక్కడ సైనికులు ఉండేవారట. కుతుబ్ షాహీ టూమ్స్ ఇక్కడికే క్లియర్గా అవి కనపడుతున్నాయి. ఆ విధంగా దర్బార్ హాలు చూసిన తర్వాత మరి మా యొక్క ప్రయాణం తిరుగు ప్రయాణం మళ్ళా మొదలైంది. ఇదిగో రైట్ సైడ్ని ఇక్కడి నుంచి రైట్ సైడ్కి దిగి డైరెక్ట్గా ఎందాక అది ఇబ్రహీం మసీద్ ఉంది కదా, అది ఆ దారిని పైకి వచ్చాము. రైట్ సైడ్కి దిగటం, స్టెప్స్ దిగటం, ఇక్కడి నుంచి మిగిలిన భాగం చూడాలన్నమాట. ఈ గోల్కొండ కోటని కొండ పైభాగం నుంచి కట్టుకుంటూ వచ్చారట. సాధారణంగా ఏ కోట అయినా దిగువ నుంచి కట్టుకుంటూ వెళ్తారు, కానీ ఇది పైన దర్బార్ హాల్ నుంచి కన్స్ట్రక్షన్ మొదలెట్టారట. ఇదిగో చూడండి కింద నుంచి మరి ఎంత అందంగా ఈ మరి హైదరాబాద్ సిటీ కనపడుతుందో.